నమస్తే. మనం ఈ వీడియోలో గోముఖ ఆసనాన్ని గురించి తెలుసుకుందాం. గోవు మూలంగా ఎన్ని లాభాలు కలవో ఈ ఆసనం మూలంగా మన శరీరానికి అన్ని లాభాలు కలుగుతాయి. దీనికి గోముఖాసనం అన్న పేరును ఏ విధంగా నిర్ణయించారు అంటే, ఇది గోవు యొక్క ముఖాన్ని పోలి ఉంటుంది కాబట్టి ఈ ఆసనం మనం చూడడానికి గోవు యొక్క ముఖాన్ని పోలి ఉంటుంది కాబట్టి దీనికి గోముఖాసనం అన్న పేరును నిర్ణయించారు. ఈ ఆసనాన్ని ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తున్నాను, చూడండి. అంతేకాకుండా మరొక విషయం ఏమిటంటే, దీనిని ఎలా చేస్తే మనకు వస్తుంది అన్నటువంటి అంశాన్ని, హౌ టు డూ గోముఖాసన అన్న అంశాన్ని నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను. ఈ వీడియోలో కేవలం గోముఖాసనం యొక్క చేసేటటువంటి పద్ధతిని నేను చేస్తూ చూపిస్తాను మరియు వాటి యొక్క ఉపయోగాలను తెలియజేస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఎలా మీరు దీనిని సాధించవచ్చు అన్నటువంటి అంశాన్ని తెలియజేస్తాను. నేను చేస్తున్నాను, చూడండి. మొదటగా రిలాక్స్గా ప్రశాంతంగా ఈ విధంగా కూర్చొని మనం ఎడమ కాలును ఈ విధంగా కుడి తొడ వైపు తీసుకున్నాం. పూర్తిగా కుడి తొడ దిగువ భాగానికి కాకుండా సైడ్లోకి ఈ విధంగా ఉంచాం. ఆ తర్వాత మిగిలినటువంటి ఈ కుడి కాలును ఈ విధంగా మీరు తీసుకున్నాడు. అప్పుడు ఈ రెండు మోకాళ్ళు ప్యారలల్గా సమాంతరంగా ఉంటాయి. వెన్నును తిన్నగా ఉంచండి. ప్రశాంతంగా కాసేపు ఆ స్థితిలోనే ఉండి రెండు మూడు దీర్ఘ శ్వాసలను తీసుకోండి. ఆ తర్వాత ఏ కాలైతే పైన ఉందో, అంటే ఇప్పుడు ఈ సందర్భంలో కుడి కాలు పైన ఉంది కాబట్టి కుడి చేతిని నెమ్మదిగా పైకి, ఆ తర్వాత ఎడమ చేతిని నెమ్మదిగా ఈ విధంగా వెనుక వైపు తీసుకున్నాను. ఆ తర్వాత కుడి చేతిని ఈ విధంగా తీసుకొని వచ్చి నెమ్మదిగా ఈ రెండు చేతులను వేళ్ళను బిగుతుగా ఈ విధంగా ప్రశాంతంగా కాసేపు ఆ విధంగానే ఉంచండి. వెన్నును తిన్నగా ఉంచండి. రెండు మూడు దీర్ఘ శ్వాసాలను ఈ స్థితిలోనే ఉండి తీసుకోండి. ఆ తర్వాత నెమ్మదిగా ఎడమ చేతిని తీసివేసి కుడి చేతిని ఈ విధంగా తీసేసి యథాస్థితిలో ఈ విధంగా వెన్నును తిన్నగా ఉంచి ప్రశాంతంగా ఇది గోముఖాన్ని పోలి ఉంటుంది కాబట్టి దీనిని గోముఖాసనం అంటారు. ఆ తర్వాత నెమ్మదిగా వజ్రాసనంలోకి వచ్చేసి
వజ్రాసనంలో కూడా 1-2 దీర్ఘ శ్వాసలను తీసుకొని ప్రశాంతంగా తిరిగి యథాస్థితికి రండి. ఆ తర్వాత ఇప్పుడు కుడి మోకాలను పైన ఉంచాం కదా, ఎడమ మోకాలను పైన ఉంచేటటువంటి స్థితిలోకి ఇప్పుడు చేద్దాం. ఈ విధంగా మనం గోముఖాసనాన్ని చేయడం మూలంగా మన శరీరంలో భుజాలకు శక్తి అనేది పెరుగుతుంది. మొట్టమొదటగా భుజాల యొక్క శక్తి అనేది పెరుగుతుంది. మనం ఈ ఆసనంలో చేతులను పైకి మరియు వెనుక వైపుకు తీసుకువెళ్తూ ఉన్నాం కాబట్టి ఊపిరితిత్తుల యొక్క కండరాలకు, ఊపిరితిత్తులకు బలం అనేది చేకూరుతుంది. ఊపిరితిత్తులకు ఆక్సిజన్ అనేది, ప్రాణశక్తి అనేది ఎక్కువగా చేరుతుంది. ఆ కారణం చేత నీ రోగ నిరోధక వ్యవస్థ అనేది పెరుగుతుంది. ఇక మనం చేతిని పైకి లేపి వెనుక వైపుగా ఇంకొక చేతిని తీసుకువచ్చి అందుకోవడం మూలంగా మన షుగర్, జీర్ణాశయ వ్యవస్థ కూడా సరైపోతుంది. మధుమేహ సమస్య నీ నుంచి దూరం అయిపోతుంది. మహిళలకైతే గైనిక్ సమస్యలన్నీ పూర్తిగా నివారించబడతాయి. పీసీఓడి సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. నడుము నొప్పి నీకు సరైపోతుంది. వెన్నును తిన్నగా ఉంచాము కాబట్టి వెన్నునొప్పి సమస్యలు నుంచి కూడా విముక్తి పొందవచ్చు. స్పాండిలైటిస్ సమస్య నుంచి కూడా విముక్తి లభిస్తుంది. ఎంతో అద్భుతమైనది. గోవు పాలు తాగినంత మాత్రాన్నే మనకు ఆరోగ్యం సిద్ధించినట్లు, ప్రశాంతమైన నిద్ర లభించినట్లు ఈ గోముఖాసనాన్ని నీవు ఆచరించడం మూలంగా నీకు ప్రశాంతమైన నిద్ర సైతం లభిస్తూ ఉంటుంది. ఇది ఎంతో ఉపయోగకరమైనటువంటి ఆసనం. ఈ ఆసనాన్ని మనం ప్రతినిత్యం ఆచరిద్దాం. మన ఆరోగ్యాన్ని మనం బాగుపరుచుకుందాం. ఒక విషయం, ఆరోగ్యం అనేది నీ శరీరంలోనే ఉంది, అనారోగ్యం అనేది నీ శరీరంలోనే ఉంది. ఆరోగ్యాన్ని పెంచుకోవడం కోసం నువ్వు ప్రయత్నిస్తే నీకు ఆరోగ్యం ఖచ్చితంగా లభిస్తుంది. అనారోగ్యాన్ని పెంచుకోవాలని నువ్వు ప్రయత్నిస్తే ఖచ్చితంగా నీకు అనారోగ్యం లభిస్తుంది. కాబట్టి మనం గోవు ఎంత సాధు జంతువో అంతటి సాత్విక ఆహారాన్ని మనం తీసుకుంటూ మనం ఈ ఆసనాలను ఆచరించడం మూలంగా మనకెంతో అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఈ వాస్తవాన్ని నమ్మండి. మీ జీవితాన్ని మీరు సరిచేసుకోండి. మీ జీవితాన్ని మీరు సరిచేసుకోవాలంటే ఈ ఆసనాలను ఆచరించాల్సింది. ఇది మాత్రం ఎన్నటికీ మర్చిపోకండి. ఆసనాలను ఆచరిద్దాం. మన జీవితాన్ని మనం మార్చుకుందాం. మన భవిష్యత్ తరాలను మనం మారుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.